హాయ్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ ఎందుకు కొనాలి, ఈ కంపెనీలో ఇప్పటి వరకు ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారు, అండ్ ఈ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటది అనే దాని గురించి ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మోడల్ అనేది డిఫరెన్షియేటివ్ అండ్ డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి ఎంతెంత రెవెన్యూ వస్తుంది, ప్లస్ ఈ కంపెనీలో ఆ సెగ్మెంట్స్ లో ఎవరెవరు కాంపిటేటర్ గా పనిచేస్తున్నారు అనే దాని గురించి డెప్త్ అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మనం వచ్చేటప్పటికి ప్రమోటర్ హోల్డింగ్స్ లో ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది కొంచెం డిక్రీజ్ అవుతుంది. 73.5% నుంచి 66.76% డిక్రీజ్ అయింది. ఓకే, కానీ పబ్లిక్ షేర్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో ఒకసారి చూడండి. ఆసిస్ కచోలియా అండ్ కేడియా సెక్యూరిటీస్. ఈ కంపెనీలో 32% పబ్లిక్ హోల్డింగ్ ఉంటే అందులో బిగ్ పెద్ద వాళ్ళ యొక్క హోల్డింగ్ 5.5% ఉన్నాయి. ఇది ప్రమోటర్ హోల్డింగ్ రిలేటెడ్. ఈ కంపెనీలో FIS DIS అనేటోళ్ళు కొత్తగా ఇప్పుడు ఎంట్రీ తీసుకుంటున్నారు. ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ అనేవి 267 కోట్లుగా ఉంది. బారోయింగ్స్ అనేవి 95 గా ఉన్నాయి. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 2582 కోట్లు. ఈ కంపెనీ యొక్క కరెంట్ ప్రైస్ కూడా 2359 కోట్లుగా ఉంది. అండ్ ROCE అండ్ ROE అంటే మనం అనుకున్న పారామీటర్స్ కి బీట్ అవుట్ చేసి ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్రమోటర్స్ ఎటువంటి ప్లెడ్జింగ్ లో షేర్స్ పెట్టలేదు. ఈ కంపెనీ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు ఈ కంపెనీ అనేది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ గ్రిడ్లకు కావాల్సిన ప్రత్యేక కేబుల్స్ ని తయారు చేస్తుంది. ఈ కంపెనీలో పవర్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, సప్లై ప్రొడక్ట్ సర్వీసెస్, EPC ప్రాజెక్ట్, రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్స్ లో ఆల్కలైన్ ఎలక్ట్రోలైజర్స్ అండ్ హైడ్రోజన్ జనరేషన్ సిస్టమ్స్ అంటే గ్రీన్ హైడ్రోజన్ రిలేటెడ్, అండ్ హైడ్రోజన్ రీఫ్యూలింగ్ సిస్టమ్స్, ట్రంకీ ప్రాజెక్ట్స్ అంటే ఇవి స్టోర్ చేయడానికి కావాల్సినవి, అండ్ సోలార్ ప్రాజెక్ట్ అండ్ సస్టైనబుల్ సర్వీసెస్ అంటే ఈ ఒక్క దాంట్లోనే గ్రీన్ హైడ్రోజన్ కానీ అండ్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్, EPC ప్రాజెక్ట్ రిలేటెడ్ ఈ కంపెనీకి రెవెన్యూ ఎంత వస్తుంది అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ చెప్తా ఉంటాను, మీరు వినటానికి ట్రై చేయండి. అండ్ ఈ సెగ్మెంట్స్ లో ఈ కంపెనీకి కాంపిటేటర్స్ ఎవరో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రశాంతంగా వినటానికి ట్రై చేయండి. ఎక్కువ టైం ఇస్తున్నాము అనిపించినట్లయితే 1.2x అబోవ్ పెట్టి వినటానికి ట్రై చేయండి. ఈ కంపెనీకి పవర్ ట్రాన్స్మిషన్ అండ్ సొల్యూషన్స్ నుంచే రెవెన్యూ అనేది 70 to 76% అనేది ఈ కంపెనీకి రెవెన్యూ వస్తూ ఉంటది. వాటిల్లో OPGW అంటే ఆప్టికల్ గ్రౌండ్ వైర్స్, కేబుల్స్ మరియు ACS వైర్ల విక్రయంతోనే వస్తూ ఉంటది రెవెన్యూ అనేది. ఈ కంపెనీకి ఎప్పుడైనా సరే ఎక్కడైనా డిజాస్టర్స్ వల్ల ఎలక్ట్రిక్ పోల్స్ కానీ స్ట్రక్చర్స్ అనేవి డిస్ట్రాయ్ అయ్యేటప్పుడు వాటిని నిర్మించడానికి కావాల్సిన EPC ప్రొడక్ట్స్ అనేవి అందిస్తూ ఉంటది ఈ కంపెనీ అనేది. 70 to 76% రెవెన్యూ ఏ సెగ్మెంట్ నుంచి అయితే వస్తుందో ఆ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటది. సెకండ్ రెవెన్యూ మోడల్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ 24 to 30% రెవెన్యూ వస్తూ ఉంటది. అండ్ ఈ సెగ్మెంట్ లో సోలార్, EPC ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఈ సెగ్మెంట్ నుంచి దీనికి మిగిలినటువంటి రెవెన్యూ వస్తూ ఉంటది. ఈ కంపెనీ వస్తున్న రెవెన్యూలో OPGW కేబుల్స్, ట్రాన్స్మిషన్ వైర్లలో సెగ్మెంట్ లో పవర్ గ్రిడ్ అనేది హై మోనోపాలీ ఉన్నటువంటి కంపెనీ. కానీ ఈ కంపెనీకి ఈ సెగ్మెంట్ లో ఉన్న కాంపిటేటర్స్ ఎవరు అంటే స్టెర్లైట్ టెక్నాలజీస్, పారామౌంట్ కమ్యూనికేషన్స్, యూనివర్సల్ కేబుల్స్ వంటి కంపెనీస్ అనేవి ఈ కంపెనీకి ఈ సెగ్మెంట్ లో కాంపిటేటర్ గా ఉన్నారు. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి పవర్ కేబుల్స్ కంటే OPGW కేబుల్స్ అనేవి టెలికాం, విద్యుత్ రెండింటికి ఉపయోగపడతాయి. ఈ OPGW కేబుల్స్ అనేవి ఈ సెగ్మెంట్ లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ కంపెనీకి బలమైన మార్జిన్స్, స్ట్రాంగ్ మార్జిన్స్ ఉంటాయి. అండ్ సెకండ్, ఎనర్జీ రీస్టోరేషన్ సిస్టమ్స్ ERS. భారతదేశంలో ERS మార్కెట్ లో ఈ కంపెనీ అనేది 30% అబవ్ మార్కెట్ షేర్ కలిగి ఉంది. ఈ కంపెనీకి ఉన్నటువంటి కాంపిటేటర్స్ ఎవరంటే KEC ఇంటర్నేషనల్ అండ్ కల్పతరు ప్రాజెక్ట్ వంటి కంపెనీలు ఈ కంపెనీకి కాంపిటేటర్స్ గా ఉన్నారు. అండ్ థర్డ్, లైవ్ లైన్ EPC అండ్ స్ట్రింగింగ్ పవర్ లైన్స్ OPGW వేసే హై రిస్క్ EPC ప్రాజెక్ట్ టెక్నాలజీ ఈ కంపెనీ దగ్గర ఉంది. ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి ఉన్నటువంటి కాంపిటేటర్ ఎవరంటే KEC ఇంటర్నేషనల్, కల్పతరు ప్రాజెక్ట్. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ BES అండ్ గ్రీన్ హైడ్రోజన్ సెగ్మెంట్స్ లో ఈ కంపెనీ ఆల్రెడీ 150 మెగావాట్స్ నుంచి 300 మెగావాట్స్ గ్రిడ్ BES ఆర్డర్లు కూడా వచ్చాయి. ఈ PLI స్కీమ్ లో కూడా ఈ కంపెనీ అనేది సెలెక్ట్ అయింది. అండ్ ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీకి ఉన్న కాంపిటేటర్స్ ఎవరు అంటే జెన్సోల్ ఇంజనీరింగ్, ఇన్సోలేషన్ ఎనర్జీస్, రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ అండ్ అదానీ గ్రీన్ వంటి పెద్ద పెద్ద సంస్థలకు ఈ సెగ్మెంట్ లో కాంపిటేటర్ గా ఉంది. కానీ ఆ పెద్ద సంస్థలు అనేవి పెద్ద మార్కెట్ షేర్, కానీ ఇది చిన్న మార్కెట్ షేర్ అండ్ డిఫరెన్షియేటివ్ మార్కెట్ లో ఉంది. ఇన్ని కంపెనీస్ కి ఈ కంపెనీ అనేది కాంపిటేటర్ గా ఉంది. ఈ కంపెనీ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో పనిచేస్తుంది కాబట్టి ఈ కంపెనీ అనేది ఫ్యూచర్ అనేది కొంచెం బ్రైట్ గా ఉండే అవకాశం ఉంటది.
అండ్ బిఎస్ సెగ్మెంట్ లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, గుజరాత్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్లస్ ఈ కంపెనీ ఇప్పుడే ఈ సెగ్మెంట్ లో ఎంట్రీ తీసుకుంది కాబట్టి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటది ఈ కంపెనీకి. ఈ కంపెనీలో థ్రెట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలే జరుగుతూ ఉంటది. కాంపిటేటర్స్ తో పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఏ సెగ్మెంట్ లో OPGW అంటే ఈ కంపెనీకి వచ్చే హై మార్జిన్ సెగ్మెంట్ లో స్టెర్లైట్, పోలో క్యాబ్ అండ్ కేసీ అండ్ కల్పతరు వంటి పెద్ద కంపెనీస్ తో ఈ కంపెనీకి కాంపిటీషన్ ఉంటది. ఇక్కడ ఇండస్ట్రీ రిలేటెడ్ చూసేటప్పుడు వ్యారీ ఎనర్జీస్, అపార్, ప్రీమియం ఎనర్జీస్ ఈ కంపెనీస్ కొత్తగా కొన్ని ఇందులో వచ్చాయి. FUMG ఇది కూడా చాలా మంచి కంపెనీయే. ఈ కంపెనీ కూడా కొత్తగా లిస్ట్ అయింది ఈ ఇయర్ లో. అండ్ వీటితో చూసేటప్పుడు కంపెనీ యొక్క PE చాలా ఎక్కువగా ఉంది, ఇది మీరు గుర్తించండి. కానీ PEని చూస్తూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం తగ్గించండి. ఎందుకంటే PE కంటే పెగ్ రేషియో చూడడానికి ట్రై చేయండి, ఎంత గ్రోత్ ఉండొచ్చు ఏంటి అనేది. ఇక్కడ కంపెనీలో మీకు ఎంత కష్టంగా ఉంటే కంపెనీలోకి వెళ్ళి నేను చెప్పింది నమ్మాలనిపించకపోతే ఈ సెగ్మెంట్స్ అన్ని చూడండి. ఈ సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తున్న కంపెనీస్ ని కూడా చూడండి. ఇది ఫండమెంటల్ అనాలిసిస్. ఫండమెంటల్ అనాలిసిస్ ఎంత చేసినా సరే ఉంటది. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళాలి. మేనేజ్మెంట్ ఎవరు ఏంటి, ఫండమెంటల్ అనేది చాలా పెద్దది. కానీ దాని నుంచి వచ్చే కంక్లూజన్, కన్ఫర్మేషన్ చాలా తక్కువ వస్తుంది. అంటే ఎంత చూసైనా సరే మన స్టాక్ లో ఎంట్రీ తీసుకోవాలంటే 25% కన్ఫర్మేషనే మనకు ఫండమెంటల్స్ నుంచి వస్తుంది. మిగతా అంత కన్ఫర్మేషన్ ఎప్పుడు కొనాలి, ఏ లెవెల్లో కొనాలి, ఏ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టాలి అనేది మొత్తం కూడా మనకి టెక్నికల్ కన్ఫర్మేషన్ ఆధారంగానే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కంపెనీ యొక్క టెక్నికల్ అనాలిసిస్ చేసినట్లయితే మీరు NSE ఆధారంగా చూసేటప్పుడు మీకేం అర్థం కాదు. ప్రీవియస్ చార్ట్ కూడా ఈ కంపెనీలో గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈ కంపెనీ అనేది లిస్టెడ్ కంపెనీ. 2020లో సెప్టెంబర్ లో ఈ కంపెనీ లిస్ట్ అయింది. అక్కడి నుంచి ఈ కంపెనీ ఇప్పటికే 3000% రిటర్న్ ఇచ్చింది. అంటే ఈ కంపెనీలో జూన్ 22లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 1,31 lakh గా ఆల్రెడీ మార్చేసి, కానీ మళ్ళీ ఆఫ్టర్ ఇటువంటి పెద్ద కన్సోలిడేషన్ తీసుకుంది, ఇంత మూవ్ చూపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇంత కన్సోలిడేషన్ తీసుకుని బ్రేక్అవుట్ అవడానికి రెడీ అవుతుంది. ఇది మీరు గుర్తించండి. అంటే ఈ కంపెనీలో నేను బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే ఇవ్వట్లేదు. నేను ఏ కంపెనీలో చూసేటప్పుడైనా ఫండమెంటల్స్ నేను చూసే కీ పాయింట్స్ ఏంటంటే ప్రమోటర్స్ హోల్డింగ్ ఎంత ఉంది, కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి, ఈ బిజినెస్ మోడల్ గ్రోత్ ఉంటుందా ఉండదా అని కీ పాయింట్స్ చూస్తూ ఉంటాను. నేను ఇప్పటి వరకు చెప్పిన ఫండమెంటల్స్ మీకోసం చెప్పాను. నేను ఫండమెంటల్స్ చాలా తక్కువ చూస్తాను. ఫండమెంటల్స్ బాగుంటే ఆటోమేటిక్ గా చార్టే చెప్పేస్తుంది మనకి. ఏ కంపెనీలో ఫండమెంటల్స్ బాగుంటాయో చార్ట్ అనేది ట్రజెక్టరీ లైన్ లో నడుస్తా ఉంటది. డౌన్ ఫాల్స్ అంతగా చూపించవు. ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉండొచ్చు. యాజ్ ఫర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఈ కంపెనీ ఎంత వరకు వెళ్ళొచ్చు, ఆ తర్వాత రెసిస్టెన్స్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఆల్రెడీ 135 ఈ కంపెనీ అనేది ఈ లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. యాజ్ ఫర్ టెక్నికల్ ఆస్పెక్ట్. తర్వాత ఏదైనా న్యూస్ అనేది బ్యాడ్ గా వచ్చి మనం ఏం జరుగుద్దని మనకు తెలియదు కాబట్టి కంపెనీలో థింగ్స్ అనేవి చేంజ్ అయ్యాయి అనుకో, ఈ పారామీటర్స్, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. థింగ్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మన స్టాప్ లాస్ ని తీసుకొని బయటకు వచ్చేయాల్సిందే, ఎంత మంచి కంపెనీలో అయినా సరే. గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడికి బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశం ఉంది. కన్ఫర్మేషన్ కాదు, అవకాశం ఉంది. ఏదైనా సరే విన్నింగ్ ప్రాబిలిటీ. నువ్వు ఎంత పెడుతున్నావు, నువ్వు ఎంత టైం వెయిట్ చేస్తున్నావు అన్న దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటది ఏదన్నా సరే. ఎట్టి పరిస్థితుల్లో ఎంత మంచి కంపెనీలో అయినా సరే మీ పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి 10% అలొకేషన్ కంటే ఇవ్వకండి ఎక్కువ. ఈ కంపెనీ అయితే మంచిది. ఒక్కసారి మీరు కూడా అనాలిసిస్ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. నేను ఓన్లీ ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ లో మాత్రమే చేశాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.